ఒకప్పుడు వీకెండ్ అంటే సినిమాలు, షాపింగ్లు, మాల్స్‌కి తిరగడం. ఇప్పుడు వీకెండ్ అంటే వీడితో పార్కులు, ప్లే హౌస్‌లు. వస్తున్నాడా నాన్న పిలు. బయటికంటే ఈ మధ్య వీడికి చాలా హుషారొస్తుంది. వస్తున్నా పద. ఈ మధ్య మా వాడికి జంతువుల పిచ్చి బాగా పట్టుకుంది. నా పిచ్చే వాడికొచ్చిందనుకుంటా, అది వేరే విషయం కానీ, బయటికెళ్తే ఎన్విరాన్మెంట్‌కి బదులు యానిమల్స్ ఎక్కడున్నాయా అని ఎతుక్కుంటున్నాడు. ఇప్పుడు ఒక కుక్క కనిపించిందా దానికోసం వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మధ్య మధ్యలో ఈ పెద్ద మనిషి నేనొస్తున్నానా రావట్లేదని చెక్కింగ్ ఒకటి. నలుగురికి నచ్చింది నాకసలే ఇక నచ్చదురో అన్నట్టు పిల్లలందరూ అక్కడ ఆడుకుంటుంటే మా వాడు మాత్రం జంతువులను ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు. అసలే పెద్ద పని మీద వెళ్తున్నాను, నువ్వడ్డొచ్చావేంటి అని ఆ అమ్మాయికి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి కుక్ అని చెప్పి తీసుకొచ్చావు, ఎక్కడుంది మమ్మీ అని నా దగ్గరకు వచ్చి అడిగాడు. నేనేదో ఒకటి చెప్పేలోపు వాడి సైజులో ఉన్న పిల్లలు ఎంతమంది ఒకేసారి కనిపించేటప్పటికి మా వాడు షాక్ అయి షేక్ అయ్యాడు. అరే రే ఇదేదో నా బాల్లో ఉంది అని చెప్పి వెళ్ళేలోపు ఇంకొకడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటే మా వాడికి అర్థం కాక భయం వేసి నా దగ్గరికి వచ్చాడు. ఈ లోపు మా వాడికి ఒక బాల్ దొరికితే అది నాదే అని అనుకొని వీడు, నీది కాదు అని వేరే వాడు గొడవ పడి వీడికి లోపు ఇంకొక బాల్ దొరికితే నాకు దొరికిందిలే నీ బాల్ అవసరం లేదు అని చెప్పి వాడికే తీసుకెళ్ళి చూపించాడు. ఒక 2 వీక్స్ నుంచి పార్క్కి వస్తున్నాం, ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. ఈసారి కూడా క్లోజ్లో ఉంటుందా ఓపెన్లో ఉంటుందా అని ప్రిపేర్ అవ్వకుండా వచ్చాం. పాపం వీడికి బాల్స్ టాయ్స్ ఏం తీసుకొని రాలేదు. లక్కీగా వీడికి ఒక బాల్ దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వేరేలా ఉండేది నా కథ. నాకు ఈ రంగు నచ్చలే అని చెప్పి వేరే అమ్మాయితో బాల్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చాడు. అయినా చిన్నపిల్లలాగా బాల్స్తో గేమ్స్ ఏంటి, మా అమ్మ షటిల్ బ్యాట్స్తో ఆడిస్తుందని చెప్పి అక్కడ ఎవరిదో బ్యాట్లు ఉంటే అవి లేపడానికి వెళ్ళాడు. మా ఇంట్లో నేను మా వాడితో మంకీ బార్ చేయిస్తా, ఇక్కడ అలాంటిదే ఒకటి ఉంటే మమ్మీ నన్ను లేపు నేను మంకీ బార్ చేస్తా అన్నాడు. కానీ అది చాలా దూరంగా ఉండి నాకు వీలు అవ్వలే అనమాట, మా ఆయనకి కూడా సెట్ అవ్వలేదు. సో ఆపేసాం. నేనే ఎక్స్ట్రోవర్ట్ని అనుకుంటే నా కొడుకు నాకంటే ఎక్స్ట్రోవర్ట్. వాడికి మనిషితో వయస్సుతో పని లేదు, అరుగు మీద కూర్చున్న ముసలోళ్ళలాగా అందరినీ పలకరించి మాట్లాడతాడు.